ఆన్లైన్ మోసాలతో సహా పలు కేసులు నిందితులుగా ఉన్న కుటుంబంతో సహా పలువురి మీద చైనా కఠిన చర్యలు తీసుకుంది. మయన్మార్కి చెందిన 11 మంది సభ్యుల నేర ముఠాని మరణశిక్ష విధించేసింది. ఏకంగా వేలాది కోట్ల విలువైన స్కాములు చేసి సైబర్ క్రైమ్స్ చేసి గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోంది ఈ మాఫియా. వాళ్ళ దగ్గర పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయుల ప్రాణాలు కూడా తీసింది. అందుకారణంగానే ఇది జరిగింది. ఉత్తర మయన్మార్లో వీళ్ళందరూ కలిసి ఇంటర్నెట్ స్కామ్లు, వ్యభిచారం, మాదక ద్రవ్యాల రవాణాలు కొన్ని కుటుంబాలు ఆరితేరిపోయినాయి. ఇందులో మింగ్ ఫ్యామిలీ సహా 4 కుటుంబాల మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా మయన్మార్ సరిహద్దులోని స్వయం ప్రతిపత్తి ప్రాంతాల్లో వేల మంది నియమించుకుని ఆన్లైన్ స్కీముల్లో మోసాలు, నేరాలకు పాల్పడుతున్నట్టు చైనా మీడియా చెప్తోంది. స్థానిక ప్రభుత్వంలో కూడా ఈ కుటుంబాలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. కొన్నేళ్లుగా వీళ్ళ ఆగడాల మీద అనేక ఫిర్యాదులు రావడంతో రంగంలో దిగిన చైనా అధికారులు మయన్మార్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మోసపూరిత జోద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఆరోపణ మీద 2023 నవంబర్లో పలు కుటుంబాలను అదుపులో తీసుకున్నారు. ఇందులో మింగ్ కుటుంబం పెద్దది. మింగ్ జుచాంగ్ కస్టడీలోనే ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆ తర్వాత వ్యవహారం మీద విచారించిన వెంజో సిటీ న్యాయస్థానం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 11 మందిని దోషులుగా తేల్చి వాళ్ళందరికీ మరణశిక్ష విధించింది. కుటుంబ సభ్యుల అప్పీల్ని ఇటీవల తిరస్కరించింది. ఇప్పుడు వాళ్ళందరినీ ఉరి తీసి పడేశారు.